నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శనికి స్వాగతం. కర్నూలు నగరంలో ఆదివారం శాంతి ఆశ్రమం ట్రస్ట్ వ్యవస్థాపకులు హిమాలయ గురూజీ ఆధ్వర్యంలో హిమాలయ శాంతి ఆశ్రమం పాలిక్లినిక్ ప్రారంభించారు. కార్యక్రమానికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ హాజరై మాట్లాడారు. హిమాలయ గురూజీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, కరోనా నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించారని కొనియాడారు. అలాగే విద్యార్థులకు భోజనం, పుస్తకాలు వంటివి అందించి వారి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ₹1 ఫీజుతో వైద్యం అందించేందుకు క్లినిక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. హిమాలయ గురూజీ మాట్లాడుతూ కర్నూలు ప్రజలకు వైద్య సేవలు అందించడానికి శాంతి ఆశ్రమం ట్రస్ట్ పాలిక్లినిక్ ప్రారంభం చేయడం జరిగిందని అన్నారు. తక్కువ ఫీజుతో క్లినిక్ నందు ఆరోగ్య సేవలు చేస్తామని చెప్పారు. ఈ అవకాశం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. కేవీ రెడ్డి విద్యా సంస్థల అధినేత కేవీ రెడ్డి మాట్లాడుతూ ఇతర స్వామీజీలు ప్రజలకు దూరంగా ఉంటారని, హిమాలయ గురూజీ ప్రజల మధ్యలో ఉంటూ వారికి ఏ అవసరం వచ్చినా ఆదుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లినిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కర్నూలులో హిమాలయ గురించి అందరికీ బాగా తెలిసిన వారు. చాలామంది పిల్లలకి పుస్తకాలు ఇవ్వడంలో కానీ, భోజనాలు పెట్టడంలో కానీ అనేక సేవా కార్యక్రమాల్లో స్వామీజీ చేస్తుంటారు. మరి ఈరోజు ముఖ్యంగా ఫ్రీగా వైద్యం అందించాలి పేద వర్గాలకు అని చెప్పి బుధవారపేట్ మన పాత వుడ్లాండ్స్ హోటల్ దగ్గర శాంతి ఆశ్రమం పాలిక్లినిక్ అని చెప్పి ఒక కార్పొరేట్ స్థాయి ఒక చిన్న మినీ హాస్పిటల్ లెక్క పెట్టి ఫిజిషియన్స్, ఈఎన్టీ స్పెషలిస్టు, డయాబెటాలజిస్టు, ఒక లేడీ డాక్టరు, అంతా టెస్టింగ్, లెబారెటరీ, ఫార్మసీ మొత్తం కాస్ట్ ఇవ్వడానికి ఫ్రీగా సర్వీస్ ఇచ్చి లెబారెటరీ అండ్ మెడిసిన్స్ అయితే ఫ్రీ ఏదైతే కాస్టింగ్ వస్తుందో అది అక్కడి వరకే ఇచ్చేసే విధంగా ఒక మంచి ఒక మనసుతో ఒక బ్రహ్మాండమైన ఒక పనికి ఆయన ఈరోజు శ్రీకారం చుట్టారు. అలాగే గోశాలలు నిర్వహిస్తున్నారు. మిగతా స్వామీజీలకు భిన్నంగా, అంటే మిగతా స్వామీజీలు ప్రజలకు చాలా దూరంగా ఉంటారు, కానీ ఈ స్వామీజీ ప్రజలకు దగ్గరగా ప్రజల అవసరాలు తీర్చడం కోసమే మరి మన కర్నూలు ప్రజల భాగ్యం కొరకు వారు ఇక్కడికి వచ్చారు. వారి సేవా భాగ్యం ఈరోజు ఆరోగ్య రంగానికి కూడా విస్తరించడం మనకు ఆనందదాయకం. ఆరోగ్యమే మహాభాగ్యం అని మనందరికీ తెలుసు. ఎన్ని కోట్లున్నా సరే ఆరోగ్యంగా లేకపోతే మనిషి ఏమి తినలేడు, ఏమి చేయలేడు. మరి అలాంటి ఆరోగ్యాన్ని ఉచితంగా ఇవ్వడానికి ఈరోజు ఈ పాలిక్లినిక్ ప్రారంభించడం మనందరికీ గర్వకారణం. వారి దారిలోనే మేము నడుస్తామని, తప్పకుండా ఈ సదవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆశ్రమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాంతి ఆశ్రమ్ ట్రస్ట్ పాలిక్లినిక్ వచ్చిన అతిథులందరికీ కూడా మా యొక్క మంగళశాసనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ప్రజలందరూ కూడా ఈ యొక్క క్లినిక్ని ఉపయోగంలో తీసుకొని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. శాంతి. మా తండ్రి సమానులు హిమాలయజీ గురూజీ స్వామి పాదాభివందనం చేస్తూ నేను ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ తెలియజేసేది ఏమంటే, స్వామీజీ ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క కర్నూలు జిల్లాలో చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా పేదవాడికి అనుకూలంగా చేస్తున్నారు. అటువంటి స్వామీజీని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి మనం మంచి కార్యక్రమంలో మనమందరం పాల్గొనాలని చెప్పేసి మీ అందరికీ చెప్తూ, ఇటువంటి వైద్యం స్వామీజీ గారు పేద ప్రజల కోసం స్థాపించడం కర్నూలు పట్టణవాసులకు ఎంతో గర్వకారణం. ఈ యొక్క కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు రావడం చాలా గొప్ప గర్వకారణంగా భావిస్తూ, ప్రతి ఒక్కరు కూడా స్వామీజీ గారి సేవలో, స్వామీజీ గారి మంచి పనిలో పాల్గొని ఖచ్చితంగా అందరం పాల్గొంటామని చెప్పేసి చెప్తూ, మంచి కార్యక్రమంలో అందరం ముందంజ ఉండాలని చెప్పేసి స్వామీజీ గారికి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వివి సుబ్బారెడ్డి, భారతీయ జనతా పార్టీ స్టేట్ నాయకులు.
కడప నగరంలో సంచలనం సృష్టించిన ఏటీఎంల దొంగతనానికి పాల్పడిన హర్యానా రాష్ట్ర మేవత్ గ్యాంగ్ దొంగల ముఠాను కేవలం 4 రోజుల వ్యవధిలోనే కడప పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏటీఎం దొంగల నుంచి 9.5 లక్షల రూపాయల నగదు, లారీ, 2 నాటు తుపాకులు, సుమారు 20 కేజీల గంజాయి, 2 చిన్న గ్యాస్ సిలిండర్లు, ఒక చిన్న ఎల్పీజీ సిలిండర్, 40 మద్యం బాటిళ్లు, దొంగతనానికి ఉపయోగించిన గ్యాస్ కట్టర్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడ్డ 2 నిందితులు హర్యానాకు చెందిన కరడు గట్టిన మేవాత్ గ్యాంగ్ నేరగాళ్లుగా గుర్తించామని, ఈ నెల 7న తెల్లవారుజామున రిమ్స్ చింతకొమ్మెదిన్న పరిధిలో ఏటీఎంలకు పగలగొట్టి 41 లక్షల రూపాయలను దొంగలించిన ముఠా అత్యాధునిక పరికరాలు ఉపయోగించి దొంగతనం చేశారన్నారు. దొంగలను పట్టుకునేందుకు కృషి చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎస్ అన్బురాజన్ అభినందించారు. టెక్నికల్గా క్లూస్ని సేకరించి ఎక్సలెంట్గా పనిచేసి కడప జిల్లా పోలీస్కి ఒక మంచి పేరుని తెచ్చారు. ఐ రియలీ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ అండ్ ఏబుల్ టు క్రాక్ దిస్ కేస్. మేము ఇంకా దీంట్లో ఒక ఇన్వెస్టిగేషన్ని కొనసాగుతున్నాము. సో సబ్సిక్వెంట్గా కూడా దీంట్లో పాల్గొనే ఇంకా 2-3 ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా మెటీరియల్స్ని స్వాధీనం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్ వన్స్ అగైన్ for really taking this matter challenging and completing the task in a very short period of time. ఒక 5 రోజుల్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం అన్నది వాళ్ళ కృషి వల్లనే జరిగింది. ఐ రియలీ కంగ్రాచులేట్ వన్స్ అగైన్ ద టీమ్. కట్ చేసి అక్కడ ఉన్న డబ్బుని 7 నిమిషాల్లో తీసుకెళ్ళిపోవడం జరిగింది అన్న విషయం కూడా మేము సేకరించడం జరిగింది. సబ్సిక్వెంట్గా టెక్నికల్ ఇన్పుట్స్ని అంటే సైబర్ క్రైమ్స్ ఎవరైతే ఎస్ఐలు సిఐలు ఉన్నారో వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగి ఈ 2 చోరీ కూడా జరిగిన చోట్ల కాల్ అనాలిసిస్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాని మేరకు మాకు 2-3 క్లూస్ వచ్చినాయి. విత్ దాట్ క్లూస్ మేము 4 టీమ్స్ కడప జిల్లాలో ఫామ్ చేయడం జరిగింది. 4 టీం కూడా 2 సిఐ ఆధ్వర్యంలో, ఒకటి రిమ్స్ అర్బన్ సిఐ, ఇంకొకటి చిన్న చౌక్ సిఐ వాళ్ళ ఆధ్వర్యంలో 4 ఎస్ఐలు జిల్లా నుంచి బయలుదేరి రాజస్థాన్, గుజరాత్, హర్యానా చేరుకోవడం జరిగింది. ఫర్దర్గా అక్కడ లోకల్ ఇన్పుట్ ఇవన్నీ కూడా సేకరించి మేము ఒక 2ని కరెక్ట్గా టార్గెట్ చేయడం జరిగింది. ఈ మధ్యలోనే మనకు హైదరాబాద్లో ఒక క్లూ వచ్చింది. ఎందుకంటే అక్కడ కూడా ఇలాంటి అఫెన్సెస్ జరిగింది. అదేవిధంగా పేద ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే పెద్దపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో 298 మంది లబ్ధిదారులకు 1,14,71,900 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. పేద ప్రజల రక్షణే ధ్యేయంగా పరిపాలన చేస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. పరిధిలోని 298 మంది లబ్ధిదారులకు ఈ విడతలో 1,14 లక్షల రూపాయల 71,900 రూపాయలని చెక్కుల రూపేణా పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మరి చెక్కులు ఇవ్వబడినవి. ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి రోగాలు నయం చేయించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోని వారికి సహాయం చేయాలనే ఆలోచనతో వారు ఖర్చైన డబ్బులు కొంతవరకు చెక్కుల రూపేణా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు 298 మందికి 1,14 లక్షల రూపాయల 74,900 రూపాయలని మరి పంచడం జరిగింది. అంటే ఇట్లా ఎన్నో విడతలుగా కోట్లాది రూపాయల్ని ఈ విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అనారోగ్యంతో బాధపడుతూ రోగాలు నయం చేసిన వారికి ఆధునిక యుగంలో శాస్త్ర సాంకేతిక ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఇంకా మూఢనమ్మకాలనే విశ్వసిస్తున్నారు. సహజంగా మనం చేతబడులు, క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులు చూస్తేనే భయపడి ఆమడ దూరంలో వెళ్ళిపోతాం. కానీ ఒక ఎస్ఐ మాత్రం చేతబడిలో వాడిన వస్తువులతో ఉదయం పూట టిఫిన్ చేసుకొని తింటా అంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం ఎస్ఐ తన విధుల్లో భాగంగా రాత్రిపూట మండలంలోని పలు గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా 3 దారులు కలిసే ప్రాంతంలో చేతపడికి సంబంధించిన వస్తు సామాగ్రి ఉండడం గమనించాడు. వెంటనే తన వాహనాన్ని పక్క కాపి ఆ వస్తువులను స్వయంగా తన చేతితో ముట్టుకుని వీడియో రూపంలో ప్రజలకు మూఢనమ్మకాలపై అపోహలను తొలగించే ప్రయత్నం చేశాడు. మనం
రాకెట్ లాంచ్ చేసే యుగంలో ఉండి కూడా పసుపు కుంకుమలతో శక్తులు వస్తాయనుకోవడం అవివేకమన్నారు. దెయ్యాలు భూతాల వంటివి అభూత కల్పనలని, వాటిపై ప్రజలు అపనమ్మకాన్ని వీడనాడాలన్నారు. సైన్స్ పై ప్రజలు నమ్మకం పెంచుకోవాలన్నారు. అంతేకాకుండా చేతబడిలో ఉపయోగించిన కోడిగుడ్డు, నిమ్మకాయ, కొబ్బరికాయలను ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ లో తింటానన్నారు. ఎస్ఐ పంపిన వీడియో సందేశం ఆలోచింపచేసే విధంగా ఉందని పలువురు అభినందిస్తున్నారు. సో ఇలా అంత మూఢనమ్మకం అండి. దీంతో ఏవో శక్తి వస్తుంది, శక్తి పోతుంది, దయ్యం పోతుంది, భూతం పోతుంది అంటూ ఏమీ లేదు. ఇదంతా మూఢనమ్మకం. అందరూ కూడా సైన్స్ మీద నమ్మకం పెట్టుకోండి. మనము MBBS 5 years, తర్వాత PG 2 years, అలాగే సెటిలైట్లు లాంచ్ చేస్తున్నాము, ఇస్రో పెట్టుకున్నాము, నాసా ఉంది, ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. ఎక్కడో జరిగిన క్రికెట్ మ్యాచ్ మనం లైవ్ లో చూస్తున్నాము. ఎక్కడో అల్పపీడనం ఉందంటే మనం ఒక నిమిషాల్లో తెలుసుకొని రాబోయే 24 గంటలలో వర్షపాతం అని తెలుసుకుంటున్నాము. అలాగే మిగతా అన్ని కూడా సైన్స్ ప్రకారం నడుస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. దయచేసి ఎవరు నమ్మకండి. సో ఇది రేపు నాకు బ్రేక్ఫాస్ట్ బాయిల్డ్ ఎగ్, అలాగే మధ్యాహ్నము నిమ్మకాయ జ్యూస్, విటమిన్ సి. ఇది నాకు రేపు మార్నింగ్ ఇడ్లీలో పచ్చడి పనికొస్తుంది. నేను ఇవన్నీ రేపు ఇంటికి తీసుకెళ్తున్నాను. సో ఇలాంటివి కూడా నమ్మకండి, వదంతులు. ఇదంతా ఫేక్. సో సైన్స్ మీద నమ్మకం పెట్టండి. ధన్యవాదాలు. ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా చాలా మందికి షేర్ చేయండి. ధన్యవాదాలు మరొకసారి. నమస్తే. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రగతి భవన్ పై నీలి జెండా ఎగురుతోందని తెలంగాణ బీఎస్పీ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నల్గొండ కోదాడ పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బీఎస్పీ పార్టీలోకి చేరారు. మున్సిపల్ అధికారులు సకాలంలో స్పందించడంతో సెప్టిక్ ట్యాంక్ లో పడిన ఓ వృద్ధురాలు ప్రాణాలతో బయటపడింది. కడప జిల్లా రాయచోటి పట్టణం బోస్ నగర్ సచివాలయం సమీపంలో నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలు కాలకృత్యాల కోసం వెళ్లిన సందర్భంలో ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్ పైకప్పు విరగడంతో వృద్ధురాలు సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వగా సమయానికి మున్సిపల్ కమిషనర్ ఆర్ఐ స్పందించి మున్సిపల్ కార్మికుల సహాయంతో చాకచక్యంగా వృద్ధురాలని బయటకు తీశారు. ఆమె క్షేమంగా బయటపడటంతో అధికారులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మున్సిపల్ కమిషనర్ రాంబాబు, ఆర్ఐ మళ్లీ మున్సిపల్ కార్మికులు కృషి పట్ల కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎక్కువ కదా ఈ పక్క వచ్చిన దానికన్నా ఈ పక్క పుట్టినప్పుడు ఆ బెచ్చలన్నీ వెళ్ళాయి కదా, వాటి మీద నిలబడుకుని ధైర్యంగా నిల్చోలేదు కాదు. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. సెకండ్ ప్లేస్ లో మిషన్ భగీరథ ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ 1200 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అందులో 210 కోట్ల మహేశ్వరం నియోజకవర్గానికి కేటాయించడం జరిగిందని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో 13 రిజర్వాయర్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో 540 కిలోమీటర్ల పైప్ లైన్లు నిర్మాణం చేపడుతున్నామని, ప్రజా ప్రతినిధులు, కాలనీ అధ్యక్షుడు చొరవ తీసుకోవాలని, సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి నల్లా ఇవ్వాలి, ఇంటింటికి మంచినీటి సరఫరా చేయాలనే దాంట్లో భాగంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకున్నాం అనేది మనందరికీ తెలుసు. గ్రామాలలో ఇప్పటికీ ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి ఈరోజు మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. జిహెచ్ఎంసీ ఏరియాతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రింగ్ రోడ్ లోపల ఉన్న ఏరియాస్ అంతా కూడా బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి, బాగా దినదిన అభివృద్ధి చెందుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఒక నెల రోజులు తిరిగి చూసేసరికి ఒక 2 ఇండ్లు వచ్చేస్తూ ఉన్నాయి. కాలనీస్ అన్ని కూడా విపరీతంగా అభివృద్ధి చెందుతున్న సందర్భం దృష్టిలో పెట్టుకొని
గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు హైదరాబాద్ సిటీ అన్నప్పుడు రింగ్ రోడ్ లోపల ఉన్న దాన్ని బేస్ చేసుకొని డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ సివరేజ్ లైన్స్ కానీ వేయడం అనేది రింగ్ రోడ్ను బేస్ చేసుకొని ఈరోజు వేయడం జరుగుతుంది. అంటే డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా రింగ్ రోడ్ లోపల ఉన్న మున్సిపాలిటీస్ కావచ్చు, ఈ అర్బన్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఈరోజు మనం అందరికీ కూడా నీళ్ళు అందించాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఫస్ట్ ఫేజ్లో కూడా ఇప్పటికీ కొంత పూర్తి చేసుకున్నాం. ఒక రంగారెడ్డి జిల్లానే తీసుకుంటే నేను మహేశ్వరం, రాజేంద్ర నగర్, ఇబ్రాహీంపట్నం ఈ ఫస్ట్ ఫేజ్లో 73 రిజర్వాయర్స్ కట్టి పూర్తి చేస్తున్నాము. 556 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి ఇప్పటికీ ఇస్తూ ఉన్నాం. అయితే ఇంకా చాలామంది చాలా కాలనీలలో కొత్త కాలనీస్ రావడం, అక్కడంతా కూడా పైప్ లైన్ వేయాలి, రిజర్వాయర్లు కట్టాలనే ప్రతిపాదన స్థానికంగా ఉన్న మేయర్లతో కానీ, స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కానీ, స్థానికంగా ఉన్న శాసనసభ్యులందరూ కూడా రిక్వెస్ట్ చేయడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 1200 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. సెకండ్ ఫేజ్ మిషన్ భగీరథకి రంగారెడ్డి జిల్లాకు వస్తే మహేశ్వరం, రాజేంద్రనగర్, ఇబ్రాహీంపట్నం వీటన్నిటిలో ఈ మూడిట్లో దాదాపు ఇంకో 34 రిజర్వాయర్లు కట్టాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1239 కిలోమీటర్ల పైప్ లైన్ వేయాలనేది ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు 1200 కోట్లలో 650 కోట్లు ఈ 3 నియోజకవర్గాలకే వచ్చినాయి. 510 కోట్లు నాకు మహేశ్వరం నియోజకవర్గానికి రావడం జరిగింది. దీంట్లో కూడా దాదాపుగా 13 రిజర్వాయర్లు కట్టాలని మన మహేశ్వరం నియోజకవర్గంలో కూడా 13 రిజర్వాయర్స్ కట్టాలనేది డిసైడ్ చేసి ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. 540 కిలోమీటర్ల పైప్ లైన్ మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో, అది బడంపేట, తుక్కుగూడ, మీర్పేట, జల్పల్లి ఈ 540 కిలోమీటర్ల పైప్ లైన్ కూడా వేయబోతా ఉన్నాం. సైదాబాద్ సింగరేణి ఆఫీసర్స్ కాలనీలో మేకల ధనరాజ్ యాదవ్, అభి యాదవ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి 18వ మహాపడి పూజ భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప నామస్మరణ పాటలతో సింగరేణి కాలనీ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో మారుమోగాయి. గురుస్వాములు, అర్చక చిన్న గురుస్వామి పర్యవేక్షణలో పడి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిను స్వాధీనం పరుచుకున్నట్లు అదనపు డీసీపీ లా అండ్ ఆర్డర్ వినీత్ తెలిపారు. పట్టణంలోని 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబన్ సపహాడ్ ప్రాంతంలో 5 టౌన్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 6 వ్యక్తులు ఆటోలో అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా వారిని పట్టుకోవడం జరిగిందన్నారు. ఒక్కొక్కటి 44 కేజీల బరువున్న 22 గంజాయి సంచులను స్వాధీనం పరుచుకోగా వాటి విలువ 8 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. 6 నిందితుల్లో ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల నుండి 6 సెల్ ఫోన్లు, 1 ద్విచక్ర వాహనం, 2 ఆటోలు స్వాధీనపరుచుకున్నట్లు వెల్లడించారు. ఇందులో పాత నేరస్తులు ఉన్నారని, వారిపై పీడీ యాక్ట్ సైతం నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. నిన్న మధ్యాహ్నం 1 గంటలకు మన నార్త్ రూరల్ సిఐ అండ్ టీమ్, మన పింక్ టౌన్ పిఎస్ స్టాఫ్ అందరూ కలిపి రెగ్యులర్ వెహికల్ చెకింగ్ బాబాన్ సాబా పహాడీ నిజామాబాద్లో చేస్తున్నప్పుడు 2 ఆటోలు అనుమానాస్పదంగా వేస్తున్నాయి. దాన్ని పట్టుకొని చెకింగ్ చేసినప్పుడు మనకు గాంజా దాంట్లో ఉన్నది తెలిసిపోయింది. దీంట్లో 44 kg ఆఫ్ గాంజా దొరికింది, విచ్ ఈస్ వర్త్ అబౌట్ 8 lakh rupees. 6 సెల్ ఫోన్స్, 2 ఆటో అండ్ 1 పల్సర్ వెహికల్ మనం సీజ్ చేసాం. దీంట్లో మనం 6 పర్సన్ని పట్టుకున్నాం. A1 వచ్చేసి ఉస్మాన్ ఖాన్, A2 షేక్ మోయిజ్, A3 షేక్ సిరాజ్, A4 కదారి రాజు అండ్ A5 భద్రా మైనా సుధాకర్ అండ్ 1 జూనియర్ కూడా దీంట్లో ఉన్నాడు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న అక్యూజ్లు వాళ్ళ పేరు మీద ఆల్రెడీ 2-3 కేసులు ఉన్నాయి. అండ్ దీని మీదే మనం స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటున్నాం. అండ్ ఇలాంటి ఒకటి మంచి మన వెంకటేశ్వర్ ఏసీపీ నిజామాబాద్ వాళ్ళ ఆధ్వర్యంలో మన గురునాథ్ సిఐ గారు, శ్యామ్ సుందర్ ఎస్ఐ ఆఫ్ పిఎస్ పైటం, విలేజ్ వేణుగోపాల్, సురేష్ వీళ్ళందరూ కూడా మంచి పని చేశారని మన సిపి గారు కూడా అందరినీ ప్రశంసించారు. సో తెలంగాణ ప్రభుత్వం గాంజా మీదే స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవాలని మొదలుపెట్టింది.
ప్రకారంగా మన నిజామాబాద్ కమిషనరేట్లో కూడా సిపి సార్ ఆధ్వర్యంలో అందరూ కూడా ఈ గాంజా అనేది మన కమిషనరేట్ నుంచి త్వరగా స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. దీంట్లో ఎవరెవరి మీద పెద్దపల్లి జిల్లా మంథనిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దేళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకి పూర్ణ కుంభంతో వేద మంత్రోలతో ఆలయ అర్చకులు స్వాగతాలు పలికారు. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అయ్యప్ప స్వామిని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కోరారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం పల్లెగడ్డ తాండా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు చెట్ల క్రింద కూర్చొని విద్యాభ్యాసం చేస్తున్నారు. వర్షం వస్తే పక్కనే ఉన్న అంగన్వాడీ భవనంలోకి వెళ్లడం, వర్షం పోయిన తర్వాత తిరిగి చెట్ల కింద రావడం విద్యార్థులకు ఆనవాయితీగా మారింది. విద్యార్థులు గత 4 సంవత్సరాల నుంచి ఎండలో ఎండుతూ వానలో నానుతూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. పల్లెగడ్డ తాండా ప్రాథమిక పాఠశాలలో మొత్తం 38 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలో 2 ఉపాధ్యాయులు విద్యార్థులకి విద్యను అందిస్తున్నారు. గతంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం శిథిలాదశకు చేరుకొని కూలిపోవడంతో విద్యార్థులను ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణంలో ఆరు బయటే ఉన్న పల్లె ప్రకృతి వనం చెట్ల క్రింద కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. పల్లెగడ్డ తాండా ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరి విద్యార్థులు ఇబ్బందులు పాలవుతున్నా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు హేమలత. నేను తాడ్వాయి మండలం పల్లెగడ్డ తాండాలో విజిట్గా పనిచేస్తున్నాను సార్. గత 4 సంవత్సరాల నుండి నేను వచ్చిన కొత్తలో కూడా స్కూల్ శిథిలావస్థలో ఉండిపోయింది. అప్పటి నుంచి మేము ఆరు బయటనే విద్యార్థులకు చెట్ల కింద కూర్చొని పాఠాలను బోధించడం జరుగుతుంది. చుట్టుపక్కల నుంచి మా స్కూల్ ఎలా ఉంటాయంటే అడవిలో ఉన్నట్టు ఉంటుంది సార్. చుట్టుపక్కల మొత్తం ఇండ్లు ఏముండయి, కేవలం పంట పొలాలు మరియు ప్లస్ అడవి ఉంటుంది. అడవుల నుంచి వచ్చిన క్రిమికీటకాలు ప్లస్ విసర్పాలు ఏ విధంగా వచ్చి పిల్లల మీద ప్రభావం చూపుతో ఏం తెలియక బిక్కు అంటూ మేము కూర్చుంటూ విద్యార్థులకు భయాందోళన ద్వారా చెప్పే విద్యను ఇవ్వగలుగుతున్నాం, కానీ స్వేచ్ఛగా చెప్పే విద్యను ఇవ్వలేకపోతున్నాము. స్వేచ్ఛదనంతో విద్యను చెప్పలేకపోతున్నాం సార్ ఇక్కడ. కాబట్టి మీరు దయాద్ర ఉదయంతో మమ్మల్ని ఆదుకొని ఒక్కొక్క పాఠశాల భవనాన్ని మంజూరు చేయగలరని విన్నవించుకుంటున్నాం. ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఒకటే కోరిక సార్, మా యందు దయతలిచి స్పందించి మాకు ఒక పాఠశాల భవనాన్ని మంజూరు చేయగలరని విన్నవించుకుంటున్నాం సార్. సార్ నా పేరు సతీష్ కుమార్ సార్. మాది ఎంపీఎస్ పల్లెగడ్డ తాండ సార్. నేను ఇక్కడ 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను సార్. మాకు పూర్తిగా భవనం లేదు సార్. పిల్లలను పూర్తిగా మేము ఆరు బయట కూర్చుండబెట్టేసి చదువు చెప్తున్నాం సార్. మాకు ఈ ప్రకృతే మాకు విద్యాలయం సార్. మాకు బిల్డింగ్ లేదు, ఏం లేదు. ఇక్కడ అడవి దగ్గరగా ఉండడం వలన, పంట చేలు దగ్గరగా ఉండడం వల్ల పంట చేల నుంచి అడవుల నుంచి పాములు, విషపు క్రిమి కీటకాలు అన్ని రకాలుగా వచ్చి మాకు ఎంతో ప్రమాదకరంగా ఇబ్బందిగా ఉన్నాయి సార్. అవి ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎక్కడికి నుంచి వస్తాయో తెలియదు, అర్థం కాకుండా ఉన్నది. మేము ఎంతో జాగ్రత్తతో ఉంటూ పిల్లల్ని మా దగ్గరనే కూర్చుండబెట్టుకొని ఎంతో భయంగా మేము చదువులు చెప్పగలుగుతున్నాం సార్. కాబట్టి మా యొక్క ఈ బాధను అర్థం చేసుకొని అధికారులు స్పందించి మాకు తక్షణమే ఒక భవనాన్ని మంజూరు చేయగలరని మా యొక్క ప్రార్థన సార్. అదేవిధంగా దాతలు ఎవరైనా ఉన్నా సరే మాకు స్పందించి ఒక షెడ్ కానీ, తక్షణము ఒక షెడ్ కానీ, ఒక భవనాన్ని కానీ మాకు మీరు దయార్థ హృదయంతో మాకు మాకు ఒక భవనం కానీ షెడ్ కానీ కట్టిస్తే చాలా బాగుంటుందని నా యొక్క విన్నపం సార్. థ్యాంక్ యూ సార్. మంగళగిరి సమీపంలోని వడ్డేశ్వరం వద్ద శ్రమదానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంతలు పడిన రోడ్లకు జనసేనాధిపతి మరమ్మతులు చేశారు. పారా గమేళా చేతబట్టి స్వయంగా మట్టిని పోశారు. కార్యక్రమం ప్రారంభంలో ఒక్కసారిగా అభిమానులు తోసుకురావడంతో స్థానిక జనసేన నాయకులు కింద పడిపోయారు. దీంతో ప్రశాంతంగా ఉండాలని అభిమానులకు పవన్ కళ్యాణ్ సర్ది చెప్పారు. తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన వరప్రసాద్ స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఈ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కడప జిల్లా ఒంటిమిట్ట రాములవారి దేవాలయంలో ఆది జాంబవంతుడు విగ్రహ ప్రతిష్ఠ చేయాలని టీటీడీ పాలక మండలికి విజ్ఞప్తి చేసినట్లు
అదేవిధంగా గుంటూరులో అరుంధతి మాత దేవాలయ నిర్మాణానికి టీటీడీ తరఫున ఆర్థిక సహాయాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని తెలియజేశారు. ఓటీఎస్ విధానం ద్వారా శాశ్వత గృహ పట్టాలు అందజేశారు. ఈరోజు స్వామివారి దర్శనం చాలా వైభవంగా జరిగింది. ఈ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగాలని, దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి స్వామివారిని విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఒంటిమిట్ట రామాలయంలో ఆది జాంబవుని గుడి కట్టాలని చెప్పి కూడా టీటీ బోర్డుకి స్వామివారికి విన్నవించుకోవడం జరిగింది. విశాఖ ఏజెన్సీ జీకేవీధి మండలం సీలేరులో సుమారు 45 సంవత్సరాల తరువాత వారందరూ ఒకచోటుకు చేరారు. జీవితంలో వారు ఎలా స్థిరపడ్డారో చర్చించుకున్నారు. తమ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో అన్న విషయం ఒకరికొకరు పంచుకున్నారు. వీరిలో చాలా మంది పదవి విరమణ చేయడంతో తమ బాల్య జ్ఞాపకాలను పంచుకోవడానికి తమ పాఠశాలను వేదికగా చేసుకున్నారు. దీంతో సీలేరులో సందడి వాతావరణం నెలకొంది. గూడెం కొత్తవీధి మండలం సీలేరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1975-76 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు సీలేరులో కలుసుకున్నారు. సుమారు 45 సంవత్సరాల తర్వాత తమకు విద్యా బుద్ధులు నేర్పిన పాఠశాలకు చేరుకోగానే వారందరూ చిన్నపిల్లలైపోయారు. అదే తమ తరగతి గది అని, ఒకరంటే నేను కూర్చున్న ప్రదేశం ఇదేనంటూ మరొకరు చూపించారు. ఈ పూర్వ విద్యార్థులలో చాలా మంది పదవి విరమణ చేశారు. పాఠశాలను సందర్శించిన పూర్వ విద్యార్థులు తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. పాఠశాల భవనాలను పరిశీలించారు. నా పేరు శేఖర్ కావూరు. 1976లో ఇక్కడ 10th క్లాస్ పాస్ అయ్యాం. నేను 76 పాస్ అయిన తర్వాత విశాఖపట్నం వెళ్ళి తర్వాత 1997 ఆ టైంలో అమెరికాకి వెళ్ళిపోయాను. ప్రస్తుతానికి అమెరికాలోనే ఉంటున్నాను. అయితే సీలేరు మీద అభిమానం, మమకారం, ఇక్కడ ఎంతో ప్రాణం పోసే మిత్రులు ఉన్నారు. వాళ్ళందరినీ చూసి కాస్త ఎంజాయ్ చేద్దామని వచ్చాము. అద్భుతంగా ఉంది. ఇక్కడైతే మిత్రులందరూ ప్రాణం పెట్టి పలకరిస్తున్నారు. అందరూ సీలేరు స్కూల్ని కూడా ఇలా చూసి మిత్రులందరూ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఫ్రెండ్స్ అందరూ ఇలా రెగ్యులర్ టచ్లో ఉండి మన గ్రామం సీలేరు డెవలప్మెంట్కి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో అసువులు బాసిన తెలుగు తేజం లాన్స్ నాయక్ సాయి తేజ అంతిమ సంస్కారాలు ఇవాళ జరగనున్నాయి. చిత్తూరు జిల్లా కరుబలకోట మండలం ఎగువరేగడలో ప్రజల సందర్శన అనంతరం సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. కడప జిల్లా కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో ఓం శివయ్య కుటుంబ సభ్యుల వారి మాంగళ్య షాపింగ్ మాల్ ను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప నగర మేయర్, వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్ బాబు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్ రామలక్ష్మణ్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు ముంతాజ్ బేగం, నిత్యానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆర్ఎన్ బాబు, గంగాధర్, జమాల్ వల్లి, ఎల్లారెడ్డి, కొండయ్య, అర్జున్, గోపాలకృష్ణ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి గారు, మా డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, మా డిప్యూటీ మేయర్ ముంతాజ్ అమ్మ గారు, మా కార్పొరేటర్ రమలక్ష్మణ్ రెడ్డి గారు అందరూ నిజంగా స్వామి నమశివాయ గారిని, వారి కుటుంబాన్ని మేము అభినందించాలి. కడప నగరంలో ఇప్పటి వరకు 30-35 ఏళ్ళుగా కేవలం 1000 స్క్వేర్ మీటర్లు, 1500 స్క్వేర్ మీటర్లో ఏదో ఒక షాప్ ఉండేది. ఈ రోజు నాగరికత మారిన తర్వాత ప్రతి ఒక్కరు పర్చేసింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్న తర్వాత కడప నగరంలో సరైన బట్టల షాపులు అయిన దానివల్ల ఏ ఇతర రాష్ట్రాలకు పోయి పర్చేజ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఢిల్లీలో కానీ ఇళ్ళలో ఏదో ఫంక్షన్ జరగాలన్నా కానీ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు పోయి పరిస్థితి. ఈరోజు 30,000 స్క్వేర్ యార్డ్స్ లో ఈరోజు కడప నడిబొడ్డునంటే మా ఆర్టీసీ బస్ స్టాండ్ నందరూ వాళ్ళు ఈరోజు 12 అవుట్లెట్ కడప నగరంలో ఓపెన్ చేయడం చాలా సంతోషం. మన నగర ప్రజలు గడిచిన కొన్ని ఏళ్లుగా మనం ఆలోచిస్తున్నాం. ఇప్పటికే కడపలో నగరంలో ఎన్నో బ్రాండెడ్ ఐటమ్స్ వస్తున్నాయి. ఇతర జిల్లాలకి, ఇతర రాష్ట్రాలు పోనవసరం లేదు. మన కడప నగరంలో
కడప నగరంలో సినీ నటి సమంత సందడి చేశారు. కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. అనంతరం సినీ నటి సమంత కడప అమీన్ పీర్ పెద్ద దర్గాను సందర్శించుకున్నారు. దర్గాకు విచ్చేసిన సినీ నటి సమంతకు దర్గా సంప్రదాయం ప్రకారం ముజావార్లు ఘనంగా స్వాగతం పలికారు. సినీ నటి సమంత దర్గా మాజర్లు వద్ద పూల చాదర్ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సినీ నటి సమంత దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. సమంతను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బోధనంపాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కురిచేడు మండలం బోధనంపాడు వద్ద అయ్యప్ప దీక్షదారులు తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్తుండగా వెనుక నుండి వస్తున్న ఐషర్ లారీ ముగ్గురిని ఢీకొనడంతో అశోక్ అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఆకుల రామాంజీ పొట్లపాడుకు చెందిన పాతిశెట్టి శివకు తీవ్ర గాయాలు కావడంతో దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా కుర్చేడు మండలం బోధనంపాడు గ్రామం ఈరోజు 12/12/2021 ఉదయం తెల్లవారుజామున ముగ్గురు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ముగ్గురు వ్యక్తులు అయ్యప్ప స్వామి మాల ధారణలో బహిర్ముఖి అంటే బాత్రూమ్కి వెళ్లే సమయంలో హైదరాబాద్ టు దర్శి వస్తున్న ఫ్లిప్కార్ట్ ఐసర్ బండి నిద్రమత్తులో ఉండి తగిలించడం జరిగింది. అందులో ఒక వ్యక్తి దుర్మరణం చనిపోవడం జరిగింది. మరో ఇద్దరు తీవ్ర గాయాలైనాయి. ఈ సంఘటన బోధనంపాడులోని శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రామయ్య, శ్రీనివాసరావు అనే వ్యక్తులు స్కూటీపై వెళ్తుండగా మార్కాపురం వైపు నుండి వస్తున్న కారు ఢీకొనడంతో స్కూటీపై ఉన్న రామయ్య కాలు తెగిపడగా శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్ లో ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా రామయ్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంకా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.